అల్లు అర్జున్ పుష్ప 2 వచ్చి 3 నెలలకు పైగానే అవుతోంది. ఇంతవరకు ఇంకో మూవీ అనౌన్స్‌మెంట్ జరగలేదు. మధ్యలో ఓ నెల రోజులు కేసులు, బెయిల్, జైలు అని తిరిగాడు. ఇక ఇప్పుడు వెకేషన్ నుంచి కూడా తిరిగి వచ్చాడు. ప్రస్తుతం బన్నీ తన ఫోకస్ అంతా కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ మీదే పెట్టేసినట్లుగా కనిపిస్తోంది. త్రివిక్రమ్ కంటే ముందు అట్లీతోనే చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని పూర్తి చేయడానికి చాలా టైం తీసుకుంటున్నాడన్న సంగతి తెలిసిందే. అసలు ఒకప్పుడు అయితే త్రివిక్రమ్ వద్ద సరిగా స్క్రిప్ట్ కూడా ఉండదని, ఏవో 4-5 డైలాగ్స్ తో సీన్లను అల్లేసి ఓ కథను పుట్టిస్తాడని అంటుంటారు. ఇక గుంటూరు కారం టైంలోనూ సరైన స్క్రిప్ట్ లేదనే కారణంతోనే మహేష్ బాబు పలుమార్లు సినిమాను వాయిదా వేశాడని చెప్తుంటారు. గుంటూరు కారం వచ్చి ఇన్ని రోజులవుతున్నా కూడా త్రివిక్రమ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ ఓ గ్రాండ్ స్టోరీని వడ్డిస్తున్నాడని అందరికీ తెలిసిందే. కానీ ఈ స్టోరీ స్క్రిప్ట్ మాత్రం ఇంకా పూర్తి కాలేదని సమాచారం. బన్నీ సైతం పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో చేసేందుకు సై అన్నాడు. అసలు బన్నీ బ్రాండ్ వాల్యూ ఇప్పుడు 2000 కోట్లకు పైగానే చేరింది. ఇలాంటి టైంలోనూ బన్నీ ఇంకా మన గురూజీతోనే సినిమా చేస్తానని చెప్పాడు. కానీ త్రివిక్రమ్ మాత్రం ఈ ఛాన్స్ ని సరిగ్గా వాడుకోవడం లేదనిపిస్తోంది. బన్నీ ప్రైమ్ టైమ్ ను త్రివిక్రమ్ వేస్ట్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. అసలు ఈ పాటికే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి సెట్స్ మీదకు వెళ్లాల్సింది. ఇంకా స్క్రిప్ట్ దశలు, చర్చల దశల్లోనే ఉండిపోయింది. మరోవైపు అట్లీ ఏమో దూకుడు మీద ఉన్నాడు. బన్నీ ఇప్పుడు ఓకే అంటే ఇప్పుడే షూటింగ్ స్టార్ట్ చేసేలా ఉన్నాడని సమాచారం. అందుకే ప్రస్తుతం బన్నీ మన గురూజీ సినిమాను పక్కన పెట్టి అట్లీతో మూవీని ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఈ నెలలోనే ఓ క్లారిటీ వస్తుందట. దాదాపు అట్లీతోనే సినిమా ఉంటుందని అంటున్నారు. మరోవైపు సర్ప్రైజింగ్ గా మరో స్టార్ హీరో ఈ సినిమాలో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అతను ఎవరో కాదు, శివకార్తికేయన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. అట్లీ శివకార్తికేయన్ మంచి ఫ్రెండ్స్. అట్లీ డైరెక్టర్ కాకముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీశాడు. అందులో శివకార్తికేయన్ కూడా నటించాడు. అట్లీ రాజారాణి సినిమాలోనే శివకార్తికేయన్ ను తీసుకోవాలనుకున్నాడు. కానీ అప్పుడు కుదరలేదు. కానీ ఇప్పుడు కుదిరింది. అయితే అమరన్ లాంటి సినిమాలతో హీరోగా 300 కోట్ల రూపాయలు సాధించి దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో విలన్ గా బన్నీ సినిమాలో చేస్తాడా లేదా అనేది చూడాలి. మరి దీనిపై బన్నీ టీం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి. అల్లు అర్జున్ పుష్ప 2 వచ్చి 3 నెలలకు పైగానే అవుతోంది. ఇంతవరకు ఇంకో మూవీ అనౌన్స్‌మెంట్ జరగలేదు. మధ్యలో ఓ నెల రోజులు కేసులు, బెయిల్, జైలు అని తిరిగాడు. ఇక ఇప్పుడు వెకేషన్ నుంచి కూడా తిరిగి వచ్చాడు. ప్రస్తుతం బన్నీ తన ఫోకస్ అంతా కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ మీదే పెట్టేసినట్లుగా కనిపిస్తోంది. త్రివిక్రమ్ కంటే ముందు అట్లీతోనే చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని పూర్తి చేయడానికి చాలా టైం తీసుకుంటున్నాడన్న సంగతి తెలిసిందే. అసలు ఒకప్పుడు అయితే త్రివిక్రమ్ వద్ద సరిగా స్క్రిప్ట్ కూడా ఉండదని, ఏవో 4-5 డైలాగ్స్ తో సీన్లను అల్లేసి ఓ కథను పుట్టిస్తాడని అంటుంటారు. ఇక గుంటూరు కారం టైంలోనూ సరైన స్క్రిప్ట్ లేదనే కారణంతోనే మహేష్ బాబు పలుమార్లు సినిమాను వాయిదా వేశాడని చెప్తుంటారు. గుంటూరు కారం వచ్చి ఇన్ని రోజులవుతున్నా కూడా త్రివిక్రమ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ ఓ గ్రాండ్ స్టోరీని వడ్డిస్తున్నాడని అందరికీ తెలిసిందే. కానీ ఈ స్టోరీ స్క్రిప్ట్ మాత్రం ఇంకా పూర్తి కాలేదని సమాచారం. బన్నీ సైతం పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో చేసేందుకు సై అన్నాడు. అసలు బన్నీ బ్రాండ్ వాల్యూ ఇప్పుడు 2000 కోట్లకు పైగానే చేరింది. ఇలాంటి టైంలోనూ బన్నీ ఇంకా మన గురూజీతోనే సినిమా చేస్తానని చెప్పాడు. కానీ త్రివిక్రమ్ మాత్రం ఈ ఛాన్స్ ని సరిగ్గా వాడుకోవడం లేదనిపిస్తోంది. బన్నీ ప్రైమ్ టైమ్ ను త్రివిక్రమ్ వేస్ట్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. అసలు ఈ పాటికే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి సెట్స్ మీదకు వెళ్లాల్సింది. ఇంకా స్క్రిప్ట్ దశలు, చర్చల దశల్లోనే ఉండిపోయింది. మరోవైపు అట్లీ ఏమో దూకుడు మీద ఉన్నాడు. బన్నీ ఇప్పుడు ఓకే అంటే ఇప్పుడే షూటింగ్ స్టార్ట్ చేసేలా ఉన్నాడని సమాచారం. అందుకే ప్రస్తుతం బన్నీ మన గురూజీ సినిమాను పక్కన పెట్టి అట్లీతో మూవీని ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఈ నెలలోనే ఓ క్లారిటీ వస్తుందట. దాదాపు అట్లీతోనే సినిమా ఉంటుందని అంటున్నారు. మరోవైపు సర్ప్రైజింగ్ గా మరో స్టార్ హీరో ఈ సినిమాలో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అతను ఎవరో కాదు, శివకార్తికేయన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. అట్లీ శివకార్తికేయన్ మంచి ఫ్రెండ్స్. అట్లీ డైరెక్టర్ కాకముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీశాడు. అందులో శివకార్తికేయన్ కూడా నటించాడు. అట్లీ రాజారాణి సినిమాలోనే శివకార్తికేయన్ ను తీసుకోవాలనుకున్నాడు. కానీ అప్పుడు కుదరలేదు. కానీ ఇప్పుడు కుదిరింది. అయితే అమరన్ లాంటి సినిమాలతో హీరోగా 300 కోట్ల రూపాయలు సాధించి దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో విలన్ గా బన్నీ సినిమాలో చేస్తాడా లేదా అనేది చూడాలి. మరి దీనిపై బన్నీ టీం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.